ఫ్రెండ్స్, ఇప్పుడు మనం HTML టెక్స్ట్ ఫార్మాటింగ్ టాస్క్ గురించి చూద్దాం. దీనికోసం ముందుగా HTML సింటాక్స్ రాస్తున్నాను. డన్. ఈ పేజ్కి టైటిల్ ఇద్దాం, బోల్డ్ అండ్ ఇటాలిక్స్ ఎట్సెట్రా. సో టైటిల్ ఇచ్చాను, సేవ్ చేశాను. నెక్స్ట్ బాడీలో వచ్చిన పారాగ్రాఫ్ రాస్తున్నాను. మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గురించి చిన్న టెక్స్ట్ రాశాను. ఇప్పుడు దీని ప్రివ్యూ చూద్దాం. దీని ఫోల్డర్ ఇక్కడ ఉంది, format.txt. దీని పారాగ్రాఫ్ మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా. ఇప్పుడు నేను దీన్ని ఒక్కొక్కటిగా టెక్స్ట్ ఫార్మాటింగ్ ఆప్షన్స్ గురించి చూద్దాం. నేను ఇప్పుడు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ అనే వర్డ్ని బోల్డ్గా చేయాలనుకుంటున్నాను. దీనికోసం బీ ట్యాగ్ వాడతారు. చూసారు కదా, బీ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్. సేవ్ చేస్తాను. బ్రౌజర్లో రీఫ్రెష్ చేస్తున్నాను. చూసారు కదా, బోల్డ్ టెక్స్ట్ థిక్గా కనిపిస్తుంది. నెక్స్ట్ ఇలాంటిదే స్ట్రాంగ్ ట్యాగ్ గురించి చూద్దాం. ఇండియన్ లాయర్ అనే వర్డ్కి స్ట్రాంగ్ ట్యాగ్ చూద్దాం. స్ట్రాంగ్ ట్యాగ్. సేవ్ చేస్తున్నాను. ఇప్పుడు ఓపెన్ చేసి చూస్తే ఇది కూడా మనకి థిక్గా కనిపిస్తుంది. దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే, స్ట్రాంగ్ మీన్స్ ఇంపార్టెంట్ ట్యాగ్ అని మీనింగ్. అంటే జస్ట్ బ్రౌజర్ అండర్స్టాండ్ చేసుకోవడానికి అంతే. మనకి లుక్ వైజ్ డిఫరెన్స్ ఏం కనిపిస్తుంది కొద్దిగా. నెక్స్ట్ ఇటాలిక్ గురించి చూద్దాం. పొలిటికల్ అండ్ ఎథికిస్ట్, దీనికి ఇటాలిక్ పెడదాం. ఇటాలిక్ కోసం ఐ ట్యాగ్ వాడతారు. ఓపెనింగ్ అండ్ క్లోజింగ్. సేవ్ చేశాను. ఇప్పుడు ప్రివ్యూ చూద్దాం. రీఫ్రెష్ చేస్తున్నాను. చూసారు కదా, పొలిటికల్ అండ్ ఎథికిస్ట్ ఇటాలిక్గా కనిపించింది. నెక్స్ట్ ఎంఫసైజ్ టెక్స్ట్. ఎంప్లాయిడ్ ఇన్వాల్వ్మెంట్ అనేది నాన్ వైలెంట్, ఎంప్లాయిడ్ నాన్ వైలెంట్ అనేది ఎంఫసైజ్ టెక్స్ట్ పెడదాం. దీనికి ఈ మన ట్యాగ్ వాడతారు. క్లోజింగ్ ట్యాగ్, ఏఎం ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్. జస్ట్ సేవ్ చేశాను. ఓపెన్ చేసి రీఫ్రెష్ కొడుతున్నాను. చూసారు కదా, ఎంఫసైజ్ ది టెక్స్ట్. నెక్స్ట్ సక్సెస్ఫుల్ కంపెయిన్ అనడానికి మనం ఇప్పుడు మార్క్ టెక్స్ట్ వాడదాం. మార్క్ అంటే టెక్స్ట్ని హైలైట్ చేయడం. సేవ్ చేశాను. ఇప్పుడు రీఫ్రెష్ కొడుతున్నాను. చూసారు కదా, ఈ పారాగ్రాఫ్ మొత్తం మీద సక్సెస్ఫుల్ కంపెనీ అనేది హైలైట్ అయింది. నెక్స్ట్ ఇండియాస్ ఇండిపెండెన్స్ అనేది డిలీటెడ్ టెక్స్ట్ కింద వాడదాం. దీనికోసం డిఈఎల్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్. చూసారు, ఇది మనకి డిలీటెడ్ టెక్స్ట్ వచ్చింది. ఇప్పుడు బ్రిటిష్ రూల్, దీనికి ఇన్సర్టెడ్ టెక్స్ట్ వాడుతున్నాను.
దీనికోసం INS ఓపెనింగ్, క్లోజింగ్ ట్యాగ్. బ్రిటిష్ ఇట్లా అండర్లైన్గా వస్తుందన్నమాట. ఇవన్నీ టెక్స్ట్ ఫార్మాటింగ్ ట్యాగ్స్ అనమాట. ఇంకొన్ని చూసుకుంటే సబ్స్క్రిప్ట్ టెక్స్ట్, సూపర్ స్క్రిప్ట్ టెక్స్ట్. సబ్స్క్రిప్ట్ టెక్స్ట్కి SVB అని వాడతారు. ఇన్స్పైర్ మూమెంట్స్ అనేది సబ్స్క్రిప్ట్ టెక్స్ట్ వాడదాం. SVB చూసారు కదా. ఇన్స్పైర్ మూమెంట్స్ అనేది సబ్స్క్రిప్ట్ టెక్స్ట్ అంటే అది కింద కనిపించింది. ఇప్పుడు సూపర్ స్క్రిప్ట్ టెక్స్ట్ అంటే ఇది పైకి వస్తుంది అనమాట. దీనికి ఫ్రీడమ్ అక్రాస్ అని పెడదాం. SVP ఓపెనింగ్ ట్యాగ్, క్లోజింగ్ ట్యాగ్. సేవ్ చేశాను. ఓపెన్ చేసి రిఫ్రెష్ చేస్తున్నాను. ఇది పైకి వచ్చింది టెక్స్ట్కి. దీన్ని సూపర్ స్క్రిప్ట్ టెక్స్ట్ అంటారు. ఇవన్నీ టెక్స్ట్ ఫార్మాటింగ్ ట్యాగ్స్ అనమాట HTMLలో. వీటిని డిఫరెంట్ సిచ్యువేషన్లో మన అవసరార్థం మనం వాడుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో మరో మంచి టాపిక్తో కలుద్దాం.